Sea of Tiberias or Sea of Galilee. ఇందులోనే యేసు ప్రభు మరి నడిచి మరి అనేక పట్టణంలో ప్రాంతంలో మరి తిరిగి మరి వాక్యం చెప్పి స్వస్థత అద్భుతాన్ని జరిగించిన స్థలం. దగ్గరగా ఓదార్చబడును సమాధానపరచువారు ధన్యులు గానమయబడుదురు. బాలసుబ్రహ్మణ్యం 80s On 3rd December 2014, we are at the Mount of Beatitudes, where Jesus gave the Sermon on Mount. Yes. రండి ఇంకా వస్తున్నారు మనాలు. ఓకే అమ్మా అక్కడ కూర్చోకండి, ఇక్కడ కూర్చోకండి, ఇక్కడ కూర్చోండి అందరూ దీని మీద. సార్ మేరకు వెళ్ళండి సార్, మేరకు వెళ్తే మిగతా వాళ్ళు కూర్చుంటారు. ఎందుకంటే అందరూ ఒక దగ్గర ఉంటే 2 minutes ఎందుకని మనం మాట్లాడుకుంది అందరూ ఒక దగ్గర కూర్చుంటే బాగుంటుంది. జాగ్రత్త అమ్మా. ఓకే మన పరిశుద్ధ గ్రంథంలోన 3 కొండలు కనబడతాయండి. మొదటి కొండ మీరంతా నన్ను తిట్టుకున్న కొండ, సీనాయి కొండ. దేవుడు అమ్మాయి థ్యాంక్స్ అండి. అది ఆ మొదటి కొండ సీనాయి కొండ. దేవుడు మొట్టమొదటగా 10 ఆజ్ఞలు ఇచ్చిన కొండ. రెండో కొండ ఈ కొండ. సన్ ఆఫ్ గాడ్ అడ్వాన్స్డ్ దోస్ కమాండ్మెంట్స్. మన ఇండియన్ కాన్స్టిట్యూషను ఇప్పటికీ సుమారు 92 సార్లు అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు మన చిన్నప్పుడు సైకిల్కి లైట్ లేకపోతే పోలీసులు పట్టుకుంటారు, ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటే. అలాగే మన చిన్నప్పుడు రేడియోకి లైసెన్స్ లేకపోతే ఇంట్లో దూరం రేడియో ఎత్తుకెళ్ళిపోతుండేవారు. ఇప్పుడు నువ్వు 70 ఇంచీలు LED టీవీ కొన్నా ఎవడో అడగడం. ఎందుకంటే ఆ లాస్ వేరు, ఈ లాస్ వేరు. ఇప్పుడు అలాగే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆ 10 ఆజ్ఞల్ని ఇక్కడ కుమారుడైన దేవుడు అడ్వాన్స్ చేశారు. ఎలాగని అడగొచ్చు. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు ఈ కొండ మీద మాట్లాడరు. ఆయన మాట్లాడినప్పుడు ఏంటంటే ద బెస్ట్ సర్మన్ ఎవర్ ప్రీచ్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ప్రీచ్డ్ హియర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ చరిత్రలో టాప్ క్లాస్ సర్మన్ మాట్లాడింది ఇక్కడే. ఇక్కడ ఏమంటే మీరు నరహత్య చేయవద్దనే మాట విన్నారు కదా, అయితే నేను ఇప్పుడు చెప్పునిది ఏమనగా నీ సహోదరుని చూచి వ్యర్థుడా అంటే నరకానికి పాత్రుడు అంట. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏంటంటే దౌ షల్ నాట్ కిల్. న్యూ టెస్ట్మెంట్లో అడ్వాన్స్డ్. వ్యభిచారం చేయవద్దు అనే మాట మీరు విన్నారు కదా. మన లాస్ట్లో ఉన్న 10 ఆజ్ఞల్లోన వ్యభిచరించక యుందువుగాక అన్నది ఆజ్ఞ. అయితే న్యూ టెస్ట్మెంట్లో ఈయనేమంటాడంటే ఒక స్త్రీని మోహపు దృష్టితో చూస్తే యు ఆర్ ఆల్రెడీ కమిటింగ్ అడల్టరీ అంటారా. అంటే ఆ లాకి ఈ లాకి డిఫరెన్స్ అంతండి.
నక్కకి నాగలోకంకి ఉన్నంత డిఫరెన్స్ అడ్వాన్స్డ్. ఆ ఓల్డ్ లాస్ న్యూ లాస్. ఓల్డ్ లా అంటది ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్ అంటది. ఈయన అంటాడు ఇక్కడ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తక్కుమంటాడు. ఈయన టీచేసింది. అయితే ఒక్క ప్రాబ్లం ఏంటంటే వెన్ ఈ స్టార్టెడ్ టీచింగ్ దిస్, ఈ లాస్ ఇక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ హీఈస్ లిస్నింగ్ ఏ నైల్ అండ్ హ్యామర్ సౌండ్. కారణం ఏంటంటే ఎవడైతే ఈ లాస్ను ప్రాక్టీస్ చేస్తాడో ప్రపంచం ఆయన సిలువేసేస్తుంది. వాట్ ఎవర్ హీ ప్రీచ్డ్ టు ప్రాక్టీస్ హీ క్లైమ్డ్ అనదర్ మౌంటైన్, అది గొల్గాతా. అందుకే ఆయన మొట్టమొదట చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, వీరిని క్షమించండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, వీరిని క్షమించండి. రోమన్ హిస్టరీలోన, క్రూసిఫిక్షన్ హిస్టరీలోన కొన్ని లక్షల మంది సిలువేశారు. ఒక్కడు కూడా మాట్లాడినోడు ఎవడు ఈ క్రూసిఫిక్షన్ హిస్టరీలో ఒక్కడు లేడండి. BC 70లోన స్పార్టకస్ రోమన్ రెబెలియన్ తీసుకొచ్చి జైళ్ళన్నీ ఎంటీ చేసేస్తాడు స్పార్టకస్. అయితే రోమన్స్ 1 వీక్లోన 6,000 మందిని క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి ఆపియన్ హైవేలోన, అంటే రోమన్కి మెయిన్ హైవే ఇది రోమ్లోన, దానిలో సిలువలు వేసి కొట్టేస్తారు. ఒక్కడ కూడా ఈ మాట మాట్లాడలేదండి. అందుకే యేసుప్రభు ఆ మాట ఆడగానే బలీరియస్ క్వాలియస్ అబనాథర్ రోమన్ సెంచూరియన్ ఆయన చచ్చిపోయినప్పుడు చూసి ట్రూలీ ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్. ఆయన పలికిన మొదట వాటం వలన కుడిపక్క దొంగ డిస్మాస్ అన్నోడు మరుమనసు పొందుతాడండి. ఏ థీఫ్ హూ హస్ స్టోలెన్ ఎ పారడైజ్, దొంగోడు పరలోకాన్ని దొంగలించాడండి ఈయన పక్కన ఉండి. సో ఇక్కడ యేసు ప్రభు చెప్పినవన్నీ కూడా లోకానికి, టీచింగ్కి డెడ్ ఎగనిస్ట్ అండి. లోకం ఏంటంటదంటే ఇక్కడ ఈయన చెప్పింది, మన బైబిల్ ఎవరైనా తెచ్చారండి, తెలుగు బైబిల్ 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఆయన చెప్పింది ఏంటంటే, చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మొదట 5వ అధ్యాయం 5 మొదటిదండి. ఆయన జనసమూహంలో చూసి కొండకి ఆయన ఎందుకు కొండ కూర్చున్నాడంటే, ఇక్కడండి ఇప్పుడులాగా మైక్ సిస్టమ్ లేదు. ఈ సీ బ్రీజ్ కానీ గలిలే సముద్రం మీద నుంచి ఈస్తుంది అనుకో కొండ మీదకి, ఆయన కిందన ఈ 5 రొట్లు 2 చేపలు చేశారు కదా, అక్కడ ఉండి మాట్లాడితే జనాలందరూ కొండ మీద కూర్చుండేవారు. ఆ వాయిస్ మైల్స్ తరబడి ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ గాలి కానీ కొండ మీద నుంచి సముద్రం మీద గీస్తే ఇక్కడ కూర్చోండిగా, ఇక్కడ కూర్చొని జనాలంతా కొండ కింద కూర్చుంటే ఆయన మాట్లాడింది సముద్రం వరకు వినబడుతుంది. అందుకే ఆ జన సమూహాన్ని చూసి ఆయన కొండ ఎక్కి కూర్చొని నోరు తెరిచి ఇలా మాట్లాడారట. ఆత్మ విషయమే దీనులైన ఇక్కడ 8 ధన్యతలు ఆయన మాట్లాడతారండి. ఈయన చెప్పింది ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే ప్రపంచం ఏంటంటే చెప్తుంది, రాయ్ నువ్వు కానీ అడిగి మడిగి ఉన్నావంటే నేను మెట్టేస్తారా, నువ్వు యు మస్ట్ బి ప్రైడ్. ఇది ఓల్డ్ స్టాండర్డ్. ఈయన మాట్లాడుతున్నది ఓల్డ్ స్టాండర్డ్కి ఆపోజిట్. ఈయన అంటాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అందుకే దీనికి సేయింగ్ ఉంటుంది, నోయింగ్ క్రైస్ట్ నాట్ నోయింగ్ యువర్ రిచ్నెస్ లీడ్స్ టు ప్రైడ్. అంటే మాకు బైబిల్ అంతా తెలుసు, దేవుడి కోసం అంతా తెలుసు అనుకొని ఆడి బతుకును కానీ ఆడికి తెలియకపోతే ఆడి పాప జీవితం, ఆడి గర్వం పెరిగిపోతాయి. రెండవది, నోయింగ్ యువర్ రిచ్నెస్ నాట్ నోయింగ్ క్రైస్ట్ విల్ లీడ్ యూ డిస్పైర్. మన బ్రతుకు భయంకరమనేది తెలుసు, అయితే యేసు ప్రభు మనకు తెలియదు, మన జీవితం అంతా దుర్బణం. నోయింగ్ క్రైస్ట్, నోయింగ్ యువర్ రిచ్నెస్ లీడ్స్ టు సాల్వేషన్. అదే ఇక్కడ చెప్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రపంచం చేసేది ఏంటంటే బీ ప్రౌడ్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఈయనేమంటాడంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారంటే ప్రపంచం మనకేం చెప్తుంది, ఎప్పుడు లాఫ్ 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 అండ్ డై అని లోకం చెప్తుంది. ఈయన అంటాడు దుఃఖపడం అంటాడు. లోక పోకర్లకి ఆపోజిట్ ఇక్కడ మాట్లాడుతుంది. నెక్స్ట్, సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుందరు. హంబుల్గా వినయంగా ఉండమంటాడు ఈయన. లోకం అంటది నో, నువ్వుగాని ఉన్నావంటాడు, కాలు కింద దూరం అంటే నేను పట్టేస్తాడు రా అంటది లోకం అంటది.
నీతి కొరకు ఆకలి దప్పులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. తిండి లేకపోయినా నీతి కొరకు ఏమంటారు లోకం అంటది 5 స్టార్ 7 స్టార్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో మనం ఎవరిని మోసం చేసినా తిని కడుపుగా ఉండాలంటది లోకం అంటది మనల్ని. కనికరము గలవారు ధన్యులు. కనికరము గలవారు ధన్యులు, వాడు కనికరము పొందుదురు అనగానే లోకం ఏంటి చెప్తుంటారా, నీ శత్రువునిగా కనికరించావంటే నేను లేపేస్తాను నిన్ను. అందుకు పిల్లల్ని నరికి పారేయాలరా, చిన్న పిల్లలను కూడా వదలకూడదు. ఇప్పుడు ఐఎస్ఎస్ఏ ఏడు చేస్తుంటారు ఇరాక్లోన క్రిస్టియన్ పిల్లల్ని, చిన్న పిల్లల్ని గంటల పెట్టి షూట్ చేసి పీకలు నరికేస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారి లోకం ఏమంటదంటే యూ మస్ట్ బి క్రూకెడ్, యూ మస్ట్ బి ప్రాక్టీస్ డివైడ్ అండ్ రూల్, వికెడ్నెస్, క్రాఫ్టీనెస్. ఇది ప్రపంచంలో నేను సక్సెస్ఫుల్ చేస్తుంది. నువ్వు డబ్బు సంపాదిస్తావు, ఫేమ్ సంపాదిస్తావు, పాలిటిక్స్, ఈడికి ఆడికి సమాధానం ఉండకూడదు. అది లోకం చెప్పేది. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవడైనా మనల్ని టచ్ చేస్తే ఆయన లేపియాలా అన్నది లోకం పోకడా. జనులు మిమ్మల్ని హింసించి అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమంది. ఎక్కడ ఏం మాట్లాడినా ఈయన లోకానికి ఆపోజిట్. అందుకే ఈయన మాట్లాడుతుంటే ఈయనకు ఆల్రెడీ లిసనింగ్ నైల్ అండ్ హ్యామర్ సౌండ్ ఇక్కడ. అయితే మనము ఈ ప్రకారంగా నడుచుకున్నట్టయితే యూ కాంకర్ ద వరల్డ్. గాంధీ అంత మహాత్మా అవడానికి కారణం ఏంటి తెలుసా? సౌత్ ఆఫ్రికాలో లాయర్ కింద ఉన్నప్పుడు ఏ లాయర్ అయినా, ఆడు తొరకోడైనా, హిందువుడైనా, జైన్ అయినా, బుద్ధిస్ట్ అయినా టాప్ లాయర్ అవ్వాలంటే బైబిలే చదవాలి. కారణం ఏంటంటే ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్ అంతా ఇందులోనే దొరుకుతుంది. నువ్వు 1 year కానీ కింగ్ జేమ్స్ వర్షన్ సూపర్గా చదివి నువ్వు ఒక అరగంట బీబీసీ, అరగంట సిఎన్ఎన్ వాచ్ చేస్తే 1 yearలో నీ ఇంగ్లీష్ ముందు ఎవరు నిలబడ్డండి. లాయర్లు కోర్టులలో వాదించినోడు ఆడి కరెక్ట్ ఓడు దొరకాలంటే ఓన్లీ బైబిలే. బైబిల్ ఈజ్ ద టోటల్ ఫార్మ్ ఆఫ్ ఏ హ్యూమన్ ఎక్స్ప్రెషన్. గాంధీ ఇది చదువుతున్నప్పుడు గాంధీకి టచ్ అయింది ఏంటి తెలుసా? ఇదే. గాంధీ కానీ భగత్ సింగ్ లాగా, సుభాష్ చంద్రబోస్ లాగా బ్రిటిష్ వాళ్ళ మీద గన్ను పట్టుకొని నిలబడితే మనకెప్పుడు కూడా స్వాతంత్రం రాదండి. షాట్ లైక్ 1 single షాట్ జలియన్ వాలా చేస్తారు. ఎందుకు గాంధీ అర్థం చేసుకున్నాడంటే ఇది గాంధీ హిందువుడైనా రాముడు, కృష్ణుడు, రావణాసురులా ప్రవర్తిస్తే ఆ ఫాలో అయింది యేసుప్రభునే. అందుకు ఆయన ప్రీచ్ చేసిన ప్రసంగం ఇట్స్ ఎ చార్టర్ ఆఫ్ క్రిస్టియానిటీ. మన క్రైస్తవానికి కాన్స్టిట్యూషన్ ఇది. దేవుడు మన ప్రభువు ఇక్కడి నుంచి మాట్లాడి లోకాన్ని తలకిందులు చేసింది ఈ ప్రసంగమేనండి. సో వీఆర్ బ్లెస్డ్ పీపుల్. మన దగ్గరకు వచ్చాం, ప్రార్థన చేయండి, ఎవరైనా ప్రార్థన చేయండి. విల్ హ్యావ్ మనం వచ్చి ఫోటోలు తీసుకున్నామండి. ప్రభువా మాకు అలాంటి నేచరు, నీ వాక్యాన్ని అనుసరించే కృపను మాకు దయచేయండి. చేయండి సార్. On 3rd December 2014, we are on the mountain of Beatitudes, where Jesus has given a sermon which is called the Sermon on Mount. We can see the Mount of Galilee or Tiberias on the left side to it, and also on the right side of the Mount of Beatitudes.
This is not my decision. You ask the superior proposal.